Hi guys, మనం ఈ వీడియోలో IBPS, RRB, PO అండ్ క్లర్క్ మెయిన్ సిలబస్ ఏంటి, సిలబస్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఆ టాపిక్స్కి మెయిన్స్లో ఎన్నో మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అంతేకాకుండా సెక్షన్స్ ఏంటి, సెక్షనల్ కట్ ఆఫ్ ఏంటి, ఓవరాల్ కట్ ఆఫ్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ మంచి కంటెంట్ కావాలనుకుంటే బ్యాంకింగ్ గురించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో ఇంటు ద వీడియో. పిఓ మరియు క్లర్క్లో మనకి బేసిక్గా 5 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి రీజనింగ్. దీనికి మనకి 40 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్కి. దీనికి వచ్చి మనకి సెక్షనల్ టైం 30 minutes. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్వాంట్ అండ్ వెర్బల్ కాంట్. దీనికి వచ్చి మనకి 40 క్వశ్చన్స్, సేమ్ 50 మార్క్స్. దీనికి కూడా మనకి 30 minutes ఉంటుంది టైమింగ్. నెక్స్ట్ మనకు వచ్చేసేసి ఇంగ్లీష్. కొంతమంది హిందీ కూడా సెలెక్ట్ చేసుకుంటారు, లాంగ్వేజ్ ప్రిఫరెన్స్. ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఆ టెస్ట్లో ఆ లాంగ్వేజ్ వస్తుంది. ఇంగ్లీష్లో మనకి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటాయి. దీనికి వచ్చేసి మనకి సేమ్ 30 minutes టైం. అండ్ మనకి ఫోర్త్ వచ్చేసేసి జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్లో మనకు వచ్చి 40 క్వశ్చన్స్ ఉంటాయి 40 మార్క్స్కి, 15 minutes టైం స్పాన్లో. అండ్ మనకి లాస్ట్ ఫైనల్గా వచ్చేది కంప్యూటర్ నాలెడ్జ్. అంటే కంప్యూటర్ ఏంటి, ఎలా పనిచేస్తుంది, దాని పార్ట్స్ ఏంటి, నెట్వర్క్ ఏంటి, అలాగా సిలబస్ మనం తర్వాత చూద్దాం. దీనికి మనకి 40 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ హాఫ్ మార్క్ క్యారీ చేస్తుంది. దీనికి వచ్చి మనకి 15 minutes టైం స్పాన్. సో టోటల్గా మనకి 120 minutes టైం స్పాన్లో మనం 200 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి, విచ్ విల్ క్యారీ 200 మార్క్స్. క్యారీ 200 మార్క్స్. మన ఈ 5 మేజర్ టాపిక్స్లో సిలబస్ ఏముంటుంది, ఏ స్ట్రాటజీ అప్లై చేస్తే మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు సింపుల్గా, క్వాలిఫైయింగ్ మార్క్స్ దగ్గరే ఎలా స్కోర్ చేసుకోవాలని చెప్పేసి మనం ఈ వీడియోలో చూద్దాం. రీజనింగ్ వస్తే, రీజనింగ్లో మనకి కోడెడ్ డైరెక్షన్స్ లేదా డైరెక్షన్స్, సిలాగిజమ్స్, ఇన్ఈక్వాలిటీస్ ఆర్ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్, బ్లడ్ రిలేషన్ ఆర్ కోడెడ్ బ్లడ్ రిలేషన్, కోడెడ్ సిరీస్. నెక్స్ట్ డేటా సఫిషియన్సీ, ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రీసెంట్గా వచ్చిన ఎగ్జామ్స్లో ప్రతి ఎగ్జామ్లోనూ 5 మార్క్స్ కన్సిడర్ చేశారు. అండ్ బాక్స్ బేస్డ్ పజిల్, ఫ్లోర్ బేస్డ్ పజిల్స్, నెంబర్ ఆఫ్ పజిల్స్. సో ఈ టాపిక్స్ అన్నిట్లో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ కనుక చూసుకుంటే మనకి రీజనింగ్లో పజిల్స్ నుంచి 15 to 20 మార్క్స్ వస్తాయి. 15 మినిమం రేంజ్ అయితే 20 మ్యాక్సిమం రేంజ్ జస్ట్ పజిల్స్కి. అండ్ సీటింగ్ అరేంజ్మెంట్లో పక్కా 5 మార్క్స్ వస్తాయి. ఏదర్ విత్ ఎలా అయినా ఉండండి, సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్ అయినా అవ్వనండి, లేదా పెంటాగోనల్ కానివ్వండి, రెక్టాంగిల్ కానివ్వండి, ఏమన్నా. మెయిన్స్లో వచ్చేసరికి మనకి సింగిల్ వేరియబుల్ ఉండదు, అన్ని డబుల్ వేరియబుల్సే ఉంటాయి. అన్ని డబుల్ వేరియబుల్స్, ట్రిపుల్ వేరియబుల్సే ఉంటాయి, మ్యాక్సిమం డబుల్ వేరియబుల్సే ఉంటాయి. మనం ఈ వేరియబుల్స్తో పజిల్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఈ పజిల్స్ అనే సెక్షన్ మాత్రం మనకి 25 కవర్ చేస్తుంది. లైక్ ఇక్కడ నుంచి బాక్స్ బేస్డ్ పజిల్ నుంచి, బాక్స్ బేస్డ్ పజిల్, ఫ్లోర్ బేస్డ్ పజిల్, కాంప్రహెన్సివ్ ఆర్డరింగ్ ర్యాంక్డ్ బేస్డ్ పజిల్, బ్లడ్ రిలేషన్ బేస్డ్ పజిల్ అండ్ యాంగ్స్ బేస్డ్ పజిల్. ఎక్స్క్లూడింగ్ మనం బ్లడ్ రిలేషన్ పజిల్ పక్కన పెడితే, ఎందుకంటే మనకు బ్లడ్ రిలేషన్కి సపరేట్ సెక్షన్ ఉంటుంది, ఈ పజిల్ అన్నిట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈచ్ 1, 2, 3, 4 పజిల్స్, 4 పజిల్స్కి మనకి 20 నుంచి 15 మార్క్స్ వస్తాయి. 20 నుంచి 50 మార్క్స్ క్వశ్చన్స్ వస్తారు. మార్క్స్ నేను మాట్లాడుతున్న మార్క్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కాదు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే 3 క్వశ్చన్స్ అడగవచ్చు, 4 క్వశ్చన్స్ అడగవచ్చు స్పాన్. బట్ మార్క్స్ 20 to 15
మెయిన్ ఈ కేటగిరీలో ఫామ్ అంటే బాక్స్ ప్లేస్ పజిల్, 4 ప్లేస్ పజిల్, డేట్ ప్లేస్ పజిల్, ర్యాంకింగ్ ప్లేస్ పజిల్. మనం సీటింగ్ అరేంజ్మెంట్కి వస్తే సీటింగ్ అరేంజ్మెంట్లో కూడా మనకి 5 మార్క్స్ అలొకేషన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం సిలాగిజమ్స్కి వస్తే సిలాగిజమ్స్ నార్మల్గా 3 to 5 మార్క్స్ ఇస్తారు. ఆన్ యావరేజ్ మనం 3 కన్సిడర్ చేసుకుందాం. మ్యాక్సిమం ఛాన్స్ కోడెడ్ సిలాగిజమ్స్ రావడానికే వస్తుంది. ఒకవేళ జనరల్ సిలాగిజం ఇస్తే వాళ్ళు కంక్లూషన్స్ ఇచ్చి 3 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇస్తారు. ఆ స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ ఈ కంక్లూజన్స్కి మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి మనం పెడుతూ ఉండాలి. కోడెడ్ సిలాగిజం అయితే ఒక కోడ్ ఇస్తారు, రిలేషన్ సింబల్స్ రిప్రజెంట్ చేస్తూ ఆ కోడ్ తగ్గట్టు మనం సిలాగిజం రాసుకుండాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి బ్లడ్ రిలేషన్స్కి వచ్చిన 3 to 4 మార్క్స్ ఇస్తారు. బ్లడ్ రిలేషన్ పజిల్ 3 to 4 మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ ఇన్ఈక్వల్ మషిన్ కోడింగ్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కంప్యూటర్ కోడింగ్ అని కూడా అంటారు. దీంట్లో నేను రీసెంట్గా చూసిన ఎగ్జామ్స్ అన్నిట్లోనూ ఐబిపిఎస్, ఆర్ఆర్బి, అయితే కదా ఎస్బి వీటన్నిటిలోనూ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కూడా అయితే పక్కా 5 మార్క్స్కి అయితే ఇచ్చారు. నన్ను అయితే మీరు ప్రాక్టీస్ చేయటం ఈ కోడ్తో స్టార్ట్ చేస్తే మీకు ఇనీషియల్గా 5 మార్క్స్ తొందరగా స్కోర్ చేసుకుని గ్రాప్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దీంతో ట్రై చేసిన తర్వాత సిలాగిజమ్స్, దాని తర్వాత డైరెక్షన్స్, కోడెడ్ డైరెక్షన్స్ ఒక 3 మార్క్స్. ఈ 3తో మీరు స్టార్ట్ చేసామంటే రీజనింగ్లో 11తో స్టార్ట్ చేసుకోవచ్చు, 11తో కంప్లీట్ చేసుకోవచ్చు. లైక్ ఇందులో ఇంకా ఉంటాయి, లైక్ ఇన్ఈక్వాలిటీస్ 3 మార్క్స్, డేటా సఫిషియన్సీ 2-3 మార్క్స్, అండ్ డైరెక్షన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్ మ్యాక్సిమం మీరు అవాయిడ్ చేసుకోండి. కోడింగ్ అండ్ డీకోడింగ్ లాస్ట్ టైం 2020లో ఒక మార్క్ అడిగారు, దాని తర్వాత ఇంకెప్పుడు అడగలేదు. సో ఈ చాప్టర్ మీరు స్కిప్ చేసుకోవచ్చు. కోడింగ్ అండ్ డీకోడింగ్. ఇన్ఈక్వాలిటీస్ ఒక 2 to 3 మార్క్స్ అడుగుతారు. ఆర్ రిజల్టెంట్ బేస్డ్ 1 మార్క్ అడిగారు లాస్ట్ టైం 21 and 20లో. ఇది ఫిక్స్డ్ కాదు, సో మీరు కూడా బేస్ పెట్టుకోకండి. కోడెడ్ సిరీస్ అసలు రేర్, కోడెడ్ సిరీస్ అనేది రేర్, మ్యాక్సిమం అడగరు. నెక్స్ట్ మీరు లీనియర్ అరేంజ్మెంట్స్ అవన్నీ పజిల్స్లో వస్తాయి. సిట్టింగ్ అరేంజ్మెంట్లో, లీనియర్ సిట్టింగ్ అరేంజ్మెంట్లో. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్లో వచ్చేసి స్టేట్మెంట్ ఇన్ఫర్మేషన్, కోర్స్ ఆఫ్ యాక్షన్, స్టేట్మెంట్. మీ ఇంగ్లీష్ కొంచెం క్లియర్గా ఉంటే మీరు ఇందుట్లో ప్రాక్టీస్ చేస్తే ఇందుట్లో కూడా మనకి 2 to 3 మార్క్స్ వస్తాయి. సో టోటల్గా నేను రికమెండ్ చేసే చాప్టర్స్ ఏంటంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్తో స్టార్ట్ చేయండి. టోటల్గా నేను రికమెండ్ చేసే ఆప్షన్స్, మీ ప్రిపరేషన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్తో స్టార్ట్ చేయండి, 5 మార్క్స్. దాని తర్వాత కోడెడ్ సిలాగిజమ్స్ 3 మార్క్స్, అండ్ కోడెడ్ డైరెక్షన్స్ 3 మార్క్స్, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ 3 మార్క్స్. ఇవి ఎక్కువ టైం కన్జ్యూమింగ్ కావు, అందుకని నేను టైం కేటాయించుకొని చెప్తున్నాను. మనకు 30 minutes ఉంటుంది రీజనింగ్కి. ఇది టైం కన్జ్యూమింగ్ కాదు కాబట్టి టైంని మైండ్లో దృష్టిలో పెట్టుకొని నేను ఈ ప్యాటర్న్ చెప్తున్నాను. కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్, దాని తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ అయిపోయింది. కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ తర్వాత మనకి సింగిల్ పజిల్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సింగిల్ పజిల్ 5 మార్క్స్. మీరు ఈ ప్యాటర్న్ కనుక ఫాలో అయ్యింటే మనకి 20 మార్క్స్ అనేవి రీజనింగ్లో తొందరగా అయిపోతాయి, 30 minutes. దాని తర్వాత మీరు మీ ప్రాక్టీస్ బట్టి మీరు ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయాలనుకుంటే అన్ని చేయొచ్చు. బట్ ఈ ప్రాక్టీస్ అయితే తక్కువ టైంలో మనకి 20 మార్క్స్ స్కోర్ చేసుకున్న తర్వాత ప్రూఫ్ వస్తుంది. దాని తర్వాత మీరు నెక్స్ట్ చాప్టర్స్కి వెళ్ళవచ్చు. నెక్స్ట్ మనం సెకండ్ సబ్జెక్ట్కి వస్తే ఫస్ట్ రీజనింగ్లో ఏంటంటే ఫైనల్గా లాస్ట్ 2 years యావరేజ్ రీజనింగ్ కట్ ఆఫ్ వచ్చేసి మనకి ఇప్పుడు అరౌండ్ 15 ఉంటుంది. సో మన సెషనల్ కట్ ఆఫ్ అనేది 20తో సింపుల్గా క్వాలిఫై అయిపోవచ్చు. నెక్స్ట్ మనకు వచ్చేసేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్.
క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్లో మనకి డిఐ 50 మార్క్స్ క్యారీ చేస్తుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ వీటిల్లో ఏదన్నా ఒకటి ఇస్తారు. మ్యాక్సిమం వచ్చేసి పై చార్ట్, లైన్, మిక్స్డ్ డిఐ అండ్ కేస్లెట్ డిఐ. ఇవి 15 మార్క్స్, అరౌండ్ 50 మార్క్స్ మనకి చూస్తాము. మ్యాక్సిమం 20 మార్క్స్, 15 to 20 మార్క్స్ మనకి కన్సిడర్ చేస్తారు స్టేట్లెట్ డిఐలో. మనకి డేటా సఫిషియన్సీ వచ్చేసి 3 to 4 మార్క్స్. 2 స్టేట్మెంట్స్, 3 స్టేట్మెంట్స్ ఇస్తారు, లేదా 2 స్టేట్మెంట్స్ 3 కంక్లూజన్స్ ఇస్తారు. మనకి డేటా సఫిషియన్సీ వచ్చి 2 to 3 మార్క్స్ వరకు మనకి కన్సిడర్ చేయడం జరుగుతుంది. అప్రాక్సిమేషన్ అండ్ బోర్డ్ మాస్. సింప్లిఫికేషన్లో మనకి ఆర్ఆర్బి, పిఓ, క్లర్క్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే ఏం అడగరు. నేను రీసెంట్గా చూసిన దాని ప్రకారం అందరూ మనం ప్రిలిమ్స్లో సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్ మీద 15 మార్క్స్ బేస్ చేసుకొని చూసుకొని వచ్చాం. కానీ అది ఇక్కడ మెయిన్స్లో అవ్వదను. సింప్లిఫికేషన్, అప్రాక్సిమేట్లో లాస్ట్ టైం 3 to 4 మార్క్స్ ఇచ్చారు, అది 2022లో. దానికి ముందు కానీ తర్వాత కానీ మనకి సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్ ఏ పేపర్లో రాలేదు. సో బట్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి మనం చెప్పలేము ఎన్ని వస్తాయో రాలేవో. లాస్ట్ ఇయర్ కూడా సింప్లిఫికేషన్ ఎక్కువ చూడటానికి ఏం రాలేదు. నెంబర్ సిరీస్ అయితే మనకి 3 to 3 మార్క్స్ వస్తాయి నెంబర్ సిరీస్లో. ఏమంటారంటే ఒకటే క్వశ్చన్లో 3 సిరీస్ ఇస్తారు. మనం రాంగ్ నెంబర్స్ కానీ మిస్సింగ్ నెంబర్స్ కానీ ఫైండ్ అవుట్ చేసి దానికి సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. మనకి ఇందులో 3 మార్క్స్ వస్తాయి నెంబర్ సిరీస్లో. మ్యాక్సిమం మనకి అర్థమెటిక్ కోడింగ్లో చాప్టర్కి 1 మార్క్ కన్సిడర్ చేసుకుని 10 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. మనకి అర్థమెటిక్ నుంచి ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్, లైక్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్ నుంచి 1 క్వశ్చన్, పర్సంటేజ్ నుంచి 1 క్వశ్చన్, ఏజెస్ నుంచి 1 క్వశ్చన్, యావరేజెస్ నుంచి 1 క్వశ్చన్, పార్ట్నర్షిప్ నుంచి 1, మిక్సర్ అండ్ ఆల్గర్ 1, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 1, టైమ్ అండ్ 1 నుంచి 1, పైప్స్ అండ్ కటర్ నుంచి 1, అండ్ ప్రాఫిట్ ఆర్ లాసెస్ నుంచి 1, స్పీడ్ అండ్ డిస్టెన్స్ 1. మీకు ఈ చాప్టర్స్లో పర్మిటేషన్, కాంబినేషన్ మరియు నెంబర్ సిస్టమ్, హెచ్సిఎం, ఎల్సిఎం బేస్డ్ నెంబర్ సిస్టమ్, ఈ రెండింటిని మీరు స్కిప్ చేసుకొని మిగతా వాటిని ఒకసారి చూసుకోండి. మెన్సురేషన్లో కూడా చాలా వరకు సమ్స్ అడగలేదు. ప్రాబబిలిటీలో 30% అడిగారు. ఈ రీసెంట్ చాప్టర్స్ నుంచి ఎక్కువ సమ్స్ వచ్చే అవకాశం ఉంది. చాప్టర్కు 1 మార్క్ వేసుకున్న 10 మార్క్స్ వస్తాయి, 10 to 12 మార్క్స్ అర్థమెటిక్లు ఉంటాయి. 10 మార్క్స్ ఖచ్చితంగా ఇచ్చారు లాస్ట్ 4 to 5 ఇయర్స్ నుంచి. ఇన్ఈక్వాలిటీస్కి వచ్చేసి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్, మ్యాక్సిమం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకి కనిపించదు అక్కడ. నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీస్లో క్వాంటిటీ కంపారిజన్ వస్తుంది. ఈ క్వాంటిటీ కంపారిజన్ కూడా మీకు అర్థమెటిక్లోనే మనకి ఈ సిలబస్ మీద లైక్ రేషియోస్ కానీ పర్సంటేజ్ కానీ అవే సమ్ సాల్వ్ చేయమని వాటి క్వాంటిటీని కంపేర్ చేయమంటారు. నెక్స్ట్ స్టేట్మెంట్ అండ్ బేస్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నేను ఎందుకు వద్దంటున్నానంటే ఈ చాప్టర్ మీకు 1 డే తీసుకున్నా సరే ఆ చాప్టర్లో 3 మార్క్స్ 2023 లాస్ట్ ఇయర్లో అడిగారు. అంత ముందు కానీ ఎప్పుడు ఇది లాస్ట్ 4-5 ఇయర్స్లో క్వాడ్రాటిక్ అడగలేదు. జస్ట్ 23లో అది 1 షిఫ్ట్లోనే అడిగారు. సో నేను చెప్పేది ఏంటంటే క్వాడ్రాటిక్ మీరు లాస్ట్లో చూసుకోవడం బెటర్ అని. నెక్స్ట్ మనకి డేటా వచ్చే టోటల్గా చూసుకుంటే మీరు ఫస్ట్ ఈచ్ వన్ అండ్ చాప్టర్ వైజ్గా అర్థమెటిక్లో 10 to 11 చాప్టర్స్ కంప్లీట్ చేసుకుంటే మీ డిఐ కూడా అర్థమెటిక్ మీద బేస్డ్ అయి ఉంటుంది, అర్థమెటిక్ కూడా సమ్స్ మీద బేస్డ్ అయి ఉంటుంది. అండ్ మనకి నెంబర్ సిరీస్ ఒక్కటే మీరు సపరేట్గా చేసుకోవాల్సి వస్తుంది. నన్ను అడిగితే మీరు ఫస్ట్ అర్థమెటిక్ కంప్లీట్ చేయండి. అర్థమెటిక్ కంప్లీట్ చేస్తే మనకి ఆల్మోస్ట్ సిలబస్ కంప్లీట్ అయినట్టే. ఎగ్జామ్కి వచ్చేసరికి మీరు డిఐతో సాల్వ్ చేయటం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు అప్రాక్సిమేషన్ నెంబర్ సిరీస్ ఇస్తే వాటితో స్టార్ట్ చేయండి, లేదంటే టేబుల్ డిఐ కానీ కాంపరెన్స్ డిఐ కానీ ఏ డిఐ సింపుల్ ఉంటే ఆ డిఐతో స్టార్ట్ చేయండి. మనకి లాస్ట్ టైము క్వాంటిటేటివ్ కట్ ఆఫ్ వచ్చేసేసి చాలా తక్కువ ఉండదు యాక్చువల్లీ. 4.75 కానీ 4.75 కానీ లేదా 7 కానీ
ఇలా లాస్ట్ ఇయర్తో కట్ ఆఫ్ ఉంది. మనం అరౌండ్గా ఒక 8 తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆర్ఆర్బి పిఓ అండ్ మెయిన్ సిలబస్ జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ సంబంధించి కంటెంట్ నేను ఎవ్రీ మంత్ లైక్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, జూన్, మే ఇలా 1 మంత్కి చాప్టర్ వైజ్గా బిట్స్ పెడతాను. ఆ బిట్స్తో మ్యాక్సిమం సిలబస్ కవర్ అయిపోతుంది. మనకి ఫైనాన్షియల్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్కి లాస్ట్ టైం 2 చాప్టర్లు కలుపుకొని 15 మార్క్స్ అండ్ కరెంట్ అఫైర్స్కి 7 మార్క్స్ అండ్ జీకే అండ్ స్టాటికల్ కరెంట్ అఫైర్స్కి 4 మార్క్స్ అండ్ జనరల్ నాలెడ్జ్కి 4 మార్క్స్ కన్సిడర్ చేశారు. మీరు చూసుకున్నట్టయితే స్పోర్ట్స్ న్యూస్ కానీ, ఎకనామిక్ కానీ, ర్యాంక్ అండ్ రిపోర్ట్స్, డిఫెన్స్ న్యూస్, సైన్స్ న్యూస్, ఈస్ న్యూస్, స్టాటిక్ అవేర్నెస్ న్యూస్ వీటన్నిటికీ ఈ చాప్టర్కి 1 మార్క్ తీసుకున్నారు. మీరు నా ఛానల్ కనుక ఫాలో అయినట్టయితే నేను బ్యాంకింగ్ అవేర్నెస్కి, కరెంట్ అఫైర్స్కి అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్కి సపరేట్ ఎవ్రీ మంత్ లైక్ జూలై తీసుకుంటే జూలైలో బ్యాంకింగ్ అవేర్నెస్ అంతా ఒక వీడియోలో, కరెంట్ అఫైర్స్ అంతా ఒక వీడియోలో, ప్లస్ స్టాటిక్ అంతా ఒక వీడియోలో పెడతాను. దీంతో మీ జూలై మొత్తం ఒక వీడియోలోనే కవర్ అయిపోతుంది. దానికోసం మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే పెట్టుకోగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మనం నెక్స్ట్ మెయిన్స్లో ఇంగ్లీష్కి వచ్చామంటే రీడింగ్ కాంపిటీషన్ మనకి 10 మార్క్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ సింపుల్గా తీసుకున్న చాప్టర్ వస్తే మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ కాలమ్ అండ్ రోస్. రీసెంట్గా మ్యాచ్ ద ఫాలోయింగ్ 5 మార్క్స్కి అయితే అడగటం జరుగుతుంది. కానీ స్టేట్మెంట్స్ 5 ఉన్నాయి. మనకి ప్రిలిమ్స్లో 3 స్టేట్మెంట్స్ ఉంటాయి, మనకి ఇక్కడ మెయిన్స్లో 5 స్టేట్మెంట్స్ ఉంటున్నాయి. దాని తర్వాత వర్డ్ స్వాప్ కానీ, పారా జంబుల్ కానీ, వాట్ యూసెస్, స్పెల్లింగ్ ఎర్రర్ కరెక్షన్. స్పెల్లింగ్ ఎర్రర్ కరెక్షన్కి మనకి 4 మార్క్స్, 2 కంబైన్డ్ 4 మార్క్స్, క్లోజ్ టెస్ట్కి 2 మార్క్స్, 1 వర్డ్ వెర్షన్కి 1 మార్క్. నెక్స్ట్ కనెక్టర్స్ మీరు స్కిప్ చేసుకోవచ్చు, స్టార్టర్స్, కనెక్టర్స్. నెక్స్ట్ 3 వర్డ్స్ అండ్ 4 వర్డ్స్ స్వాప్, ఇందులో మనకి 4 మార్క్స్. అండ్ ఫేజ్ రీఅరేంజ్మెంట్ మనకి 4 మార్క్స్. డబుల్ స్టేట్మెంట్ బ్లాంకింగ్ అండ్ సింగిల్ స్టేట్మెంట్ డబుల్ బ్లాంకింగ్స్ ఇవి మనకి ఫిల్లర్స్ 2 మార్క్స్ అడుగుతారు. ఒక్కొక్కసారి ఫిల్లర్స్ అడగలేదు. ఫిల్లర్స్ మెయిన్ మనకి వచ్చి ప్రిలిమ్స్లో అడుగుతారు ఎక్కువ. సెంటెన్స్ బేస్డ్ ఎర్రర్ కరెక్షన్స్ మనకి 4 to 5 సెంటెన్స్ ఇస్తారు, అందులో ఎర్రర్ కరెక్షన్ చేయాలి, అవి 2 మార్క్స్. ఇవి మెయిన్ బేస్డ్. ఫేజ్ రీప్లేస్మెంట్ అడుగుతారు, ఇంగ్లీష్లో అన్ని అడుగుతారు కానీ మనకి ఎక్కువ మెయిన్ చూసుకోవాల్సింది ఫేజ్ రీఅరేంజ్మెంట్, రీడింగ్ కాంప్రహెన్షన్, రోజు న్యూస్ పేపర్ చదవటం, నెక్స్ట్ వర్డ్ స్వాప్, వర్డ్ రీఅరేంజ్మెంట్ అనేవి మనకి 3 మార్క్స్. మొత్తం ఇవి మెయిన్ చాప్టర్స్. టాప్ 5 మనకి మెయిన్ చాప్టర్స్. అవి మ్యాక్సిమం మనకి 25+ మార్క్స్ కవర్ చేసేస్తాయి ఇంగ్లీష్లో. అంతేకాకుండా మన లాస్ట్ టైం ఇంగ్లీష్ సెషనల్ కట్ ఆఫ్ వచ్చేసేసి 7 మార్క్స్. మనం 10 అనుకుని క్యారీ చేద్దాం. 25లో 10 మనకి సింపుల్ 2-3 చాప్టర్స్ కవర్ చేసుకున్నా మనం జనరల్ కట్ ఆఫ్ అనేది క్లియర్ చేయొచ్చు. ఇంగ్లీష్లో మీకు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎఫిషియన్సీని మెయింటైన్ చేయండి. మీకు ఏదైనా క్వశ్చన్ డౌట్ వస్తే ఆ క్వశ్చన్ మార్క్గానే ఉంచండి, ఆ క్వశ్చన్ టిక్ చేయకండి. అది మ్యాక్సిమం పర్సెంటేజ్ కరెక్ట్ అవుతుంది అనుకుంటేనే వెళ్ళండి, లేదా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయినా మనకు టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ లాస్ట్ సెక్షన్. నేను కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి ఒక సిరీస్ వీడియోస్ చేస్తాను. మొత్తం కంప్యూటర్ సిలబస్ అంతా కవర్ అయ్యేంతగా చేస్తాను. ఒకవేళ మీరు ఎగ్జామ్ మాత్రమే ఫోకస్ చేద్దాము అనుకుంటే కంప్యూటర్లో మనకి ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ నుంచి 3 మార్క్స్, జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ నుంచి 1 మార్క్, నెక్స్ట్ హార్డ్వేర్ నుంచి 1 మార్క్. మీరు కంప్యూటర్ స్కిప్ చేద్దాం అనుకోండి, ఎందుకంటే కంప్యూటర్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నుంచి మనకు మార్క్స్ ఉంటాయి. 1 మార్క్ కానీ 2 మార్క్ కానీ. మ్యాక్సిమం చాప్టర్స్ ఎక్కువ మార్క్స్ కన్సిడర్ అయ్యే చాప్టర్స్ మనకి ఎంఎస్ ఆఫీస్లో మనకి దాదాపుగా 6 to 8 మార్క్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ షార్ట్ కట్స్లో మనకి 2 మార్క్స్ వస్తాయి. కంప్యూటర్ షార్ట్ కట్స్లో మనకి ఇన్పుట్ అవుట్పుట్లో 1 మార్క్. సింపుల్గా ఉండే బైనరీ కన్వర్సేషన్ 0 to 1. నెక్స్ట్ మనకి నెట్వర్క్ అండ్ డేటా నుంచి 3 to 4 మార్క్స్ వస్తాయి. 3 to 4 మార్క్స్ ఇవే పెద్ద చాప్టర్. మిగతా వాటిలన్నింటిలో మనకి ప్రతి చాప్టర్ నుంచి 1 మార్క్ అయితే వస్తుంది
కంప్యూటర్స్లో ఇంటర్నెట్ కీవర్డ్స్ లేదా సాఫ్ట్వేర్ నుంచో లేదా ర్యామ్ రామ్ గురించో ఏదో ఒక గురించి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఈచ్ చాప్టర్ నుంచి 1 మార్క్ వస్తుంది. మెయిన్గా అయితే మీరు మైక్రోసాఫ్ట్ ఆఫీసెస్ వాటి షార్ట్ కట్స్, కంప్యూటర్ షార్ట్ కట్స్, నెట్వర్క్ అండ్ డేటాను, ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ అయితే కవర్ చేయడానికి ట్రై చేయండి. ఇవన్నీ కవర్ చేస్తే మీకు 14 to 15 మార్క్స్ అయితే కవర్ అవుతాయి. తక్కువ స్పాన్లో కవర్ చేసుకోవాలనుకుంటే 14 to 15 మార్క్ కవర్ చేసుకోండి. ఈ మీకు ఎలాగో లాస్ట్ టైం కట్ ఆఫ్ కంప్యూటర్కి ఇచ్చేసి 5.5 మార్క్స్ సెషనల్ కట్ ఆఫ్. సో మనకి 6 మార్క్స్ లేదా 7 మార్క్స్ యావరేజ్గా అనుకున్న ఈ 14 to 15లోనే కన్సిడర్ అయిపోతాయి. మ్యాక్సిమం నేను చెప్పిన స్ట్రాటజీని ఫాలో అయితే మనకి రీజనింగ్లో మనకి 20 మార్క్స్ కవర్ అయినాయి, మ్యాథ్స్లో మనకి 15 మార్క్స్ కవర్ అయినాయి, జనరల్ అవేర్నెస్లో 15 మార్క్స్, అండ్ కంప్యూటర్లో 10 మార్క్స్ 14 మార్క్స్, అండ్ ఇంగ్లీష్లో వచ్చేసి మనకి 15 మార్క్స్ కవర్ అయ్యాయి. దీంతో మన సెషనల్ కట్ ఆఫ్ అయితే క్వాలిఫై అవ్వచ్చు. కానీ మనకి ఓవరాల్ కట్ ఆఫ్ 70+ ఉంటుంది కాబట్టి మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే, ఎంత తొందరగా సిలబస్ కంప్లీట్ చేసుకొని ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే అంత మంచిది. నేనైతే చాప్టర్ వైజ్గా ప్రతి సబ్జెక్ట్స్కి నోట్స్ పెడుతుంటాను. చాప్టర్ వైజ్గా ప్రతి సబ్జెక్ట్ మీద వీడియోస్ చేస్తుంటాను. మీరు జనరల్ కట్ ఆఫ్ 75 లేదా 80 ఏం చేసుకుని వెళ్తే మీకు నెక్స్ట్ స్టెప్ ముందు తీసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. సేమ్ క్లర్క్ అండ్ పీఓకి సేమ్ బేసిస్. వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకేమన్నా డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.